హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం న్యూ ఇయర్ స్పెషల్‌గా ఎంతో టేస్టీ, హెల్తీ అయిన క్యారెట్ బెల్లం కేక్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినొచ్చండి ఈ కేక్ అనేది. సింపుల్‌గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో మనం గోధుమ పిండి వేస్తా ఉన్నాం కాబట్టి హెల్తీగా అని చెప్పినానండి. క్యారెట్, గోధుమ పిండి, బెల్లంతో ఈ న్యూ ఇయర్‌కి ఈ కేక్ చేసుకొని తిని చూడండి. చాలా బావుంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలనో తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకునేసి ఇందులోకి ఒక ముక్కాలు కప్పు బెల్లం వేసుకునేసి ఇప్పుడు ఇందులోనే ఒక పావు కప్పు నూనె వేసుకోవాలి. ఎటువంటి వాసన లేని నూనె వేసుకోవాలండి. అలానే ఒక పావు కప్పు పెరుగు, అలానే ఒక పావు కప్పు కాచి చల్లార్చుకున్న పాలు వేసుకోవాలి. నేను సన్‌ఫ్లవర్ ఆయిల్ వేస్తా ఉన్నానండి. అదే మనకి కేకులకు బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 4 యాలక్కాయలు వేసుకునేసి దీన్ని మిక్సీ వేసుకునేద్దాము. ఇది మనకి కొంచెం చిక్కగా వస్తుంది. ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇలా రావాలి మనకి. ఇప్పుడు దీన్ని మనము ఒక మిక్సింగ్ బౌల్‌లో వేసుకునేద్దాము. ఇలాంటి స్టెయినర్ పెట్టుకునేసి ఇది మొత్తం వేసుకునేసి ఇలా మనం జల్లిచ్చి ఫిల్టర్ చేసుకున్నామంటే పీచులు అలాంటివి ఏదన్నా ఉన్నా వచ్చేస్తాయండి. మళ్ళీ ఇప్పుడు ఇదే స్టెయినర్‌ని పెట్టుకునేసి ఒక కప్పు నిండా గోధుమ పిండి వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ పిండి వేసుకునేసి ఈ గోధుమ పిండిని కూడా ఇలా ఒకసారి బాగా జల్లించుకునేద్దాము. ఇట్లా మొత్తం జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూను బేకింగ్ పౌడర్ అండి. ఇలా పావు టీ స్పూన్ వేసుకున్నాం కదా, ఇదే స్పూన్‌తో ఒక అర టీ స్పూను వంట సోడా వేసుకునేసి అలానే ఒక చిటికెడు సాల్ట్ వేసుకునేద్దాము. ఇప్పుడు వీటిలన్నిటిని విస్కర్‌తో బాగా కలుపుకోవాలండి. ఇలా ఒకే డైరెక్షన్‌లో కలుపుకోవాలి కేక్ అనేది. ఇంతకుముందు కూడా నేను అలానే చెప్పినాను కదా, ఇలా ఒకే డైరెక్షన్‌లో కలిపితేనే మన కేక్ అనేది బాగా వస్తుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనకి ఎలా బ్యాటర్ రావాలో అలా వచ్చింది కదా, ఇప్పుడు ఇందులో మనము ఒక కప్పు నిండా తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలండి. ఇలా ఈ కప్పు నిండా వేసుకోవాలి. దీన్ని కూడా ఇట్లా ఒకసారి కలుపుకోవాలి. మనము బెల్లము, గోధుమ పిండి, క్యారెట్ ఒకే కప్పుతో కొలుసుకోవాలి. అలానే ఆయిలు, పెరుగు, పాలు వేరే కప్పుతో కొలుసుకోవాలండి. 2 కప్పులు పెట్టుకునేసి ఇప్పుడు మనం ఈ క్యారెట్‌ని కూడా ఒకసారి బాగా కలుపుకున్నాం కదా, ఇంతే అండి. ఇప్పుడు మూతేసి దీన్ని పక్కన పెట్టుకునేద్దాము. మనకి ఇదేం పెద్దగా నానాల్సిన పని లేదు. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకునేసి ఈ లోపల మనము కేక్ బౌల్ తీసుకునేసి ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకునేద్దాము. ఇలా నెయ్యి వేసుకునేసి ఈ కేక్ బౌల్‌కి మొత్తం పూసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా బటర్ పేపర్ వేసుకునేద్దామండి. ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే మైదా పిండి గానీ, గోధుమ పిండి గానీ అడుగున చల్లుకునేసి దాంతో అయినా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ బటర్ పేపర్ మీద కొద్దిగా నెయ్యి వేసుకునేసి ఈ కేక్ బౌల్‌కి పైనుంచి కింది వరకు మొత్తం ఇలా పూసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి మనం కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్‌ని చూసుకునేద్దాము. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము నెయ్యి రాసుకున్న కేక్ బౌల్‌లో వేసుకునేద్దాము. ఇలా మొత్తం వేసుకునేసి దీన్ని ఇప్పుడు కింద నుంచి పై వరకు ఇట్లా తడుతూ ఉండాలి. మనకి బబుల్స్ అనేది లేకుండా. ఇట్లా మనం తట్టినామంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా తట్టుకోవాలండి. ఇట్లా బాగా తట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకునేద్దాము. ఎండు ద్రాక్ష, బాదం పప్పు, జీడిపప్పు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకునేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టుకునేద్దాము. నేనైతే ఇలా కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్ అయితే కొంచెం వెడల్పుగా ఉంటుంది కదా, ఇప్పుడు ఈ కుక్కర్ లోపలికి ఇలా చిన్న గిన్నె ఒకటి పెట్టుకునేసి మనము ఇలా ఈ కేక్ బౌల్‌ని పెట్టుకున్న తర్వాత మూత పెట్టేద్దాము. మూతకి కొంచెం హోల్ ఉంది కదా, ఈ హోల్‌ని కూడా కవర్ చేసుకునేద్దామండి. ఇట్లా ఒక ఏదైనా పేపర్ పెట్టుకునేసి కవర్ చేసుకోవాలి. దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో చూసుకుంటూ మంట అనేది మీడియంలో పెట్టుకునేసి చేసుకోవాలి. ఇలా మనం ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కేక్‌ని చెక్ చేసుకునేద్దాము. ఇలా టూత్ పిక్‌తో చెక్కినామంటే ఇలా కుచ్చితే మనకు తెలిసిపోతుంది. ఇట్లా అతుక్కోకుండా ఉండాలి. ఇది అతుక్కుంటుంది కదా, మూత పెట్టి మళ్ళీ ఒక 15 నిమిషాల తర్వాత చూద్దామండి. మళ్ళీ ఒకసారి ఇట్లా టూత్ పిక్‌తో కుచ్చి చూస్తూ ఉండాం కదా, ఇట్లా మనకి అతుక్కోకుండా రావాలి. అప్పుడు కేక్ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని దించి పక్కన పెట్టుకునేద్దాము. మనకి కరెక్ట్‌గా ఇది ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి. హాఫ్ అన్ అవర్ తర్వాతనే కేక్ రెడీ అయింది. ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకునేద్దాము. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చాక్‌తో చుట్టూరు అనుకున్నామంటే కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మొత్తం అనుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ పెట్టుకునేసి కేక్‌ని ప్లేట్‌లో వేసుకునేద్దాము. మనకి ఓవెన్ లేకపోయినా కూడా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. అన్నీ హెల్తీ వాటిలతోనే చేస్తున్నాం కదా, ఇప్పుడు పైన ఉండే బటర్ పేపర్ కూడా తీసుకునేద్దాము. కేకు చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో. ఈ న్యూ ఇయర్‌కి మీరు కూడా ఇలా క్యారెటు, బెల్లము, గోధుమ పిండితో కేక్ చేసుకొని తినండి. చాలా బావుంటుంది. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.
చూసారు కదండి క్యారెట్ కేక్ అనేది మనకి ఎంత కలర్ఫుల్గా ఉందో. మధ్య మధ్యలో ఇలా క్యారెట్ కూడా తగులుతూ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. కేక్ కూడా స్పాంజీగా ఉంది. ఈ న్యూ ఇయర్కి మీరు చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. నేను ఇలా పైన కొంచెం క్యారెట్ కూడా గార్నిష్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక పీస్ కట్ చేసి చూపిస్తా ఉన్నాను చూడండి, ఎంత టేస్టీగా ఉందంటే చాలా బాగుందండి ఈ కేక్ అనేది. ఇది మీరు కూడా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందనేది కింద కామెంట్లో చెప్పండి.